ఫాస్ట్ గా పోతున్నావు, మిలికి తిరుగుతుంటావా? ఇదేం ఫాస్ట్ మావా? బ్రేక్ కొట్టరా ఫస్ట్. బ్రేక్ అదే ఆడ ఉంటది. అమ్మ బాబాయ్ పాస్ గల సామె గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. ఎందుకంత పాస్ట్ పోయేది? ఏంది మావా అంత కంగారు పడుతున్నావా? ఒరే నువ్వు దాల్తా ఉంటే నాకు భయం వేస్తా ఉందిరా. బ్రేకులు వాడవు నువ్వా? బ్రేక్లా? బండికి పెట్రోల్ సక్కగా ఉండదు, మళ్ళీ బ్రేక్లు అంట యాడుంటాయా? ఒరే బండికి పెట్రోల్ ఉండదు, బ్రేకులు ఉండవు, ఇన్సూరెన్స్ అన్న ఉందా? ఇన్సూరెన్స్ ఒక్క నిమిషం ఉండదు నా దగ్గర. అమెరికన్ క్లబ్ ఒకటి ఉండాలా, ఇస్తా. ఒరే ఇన్సూరెన్స్ అడిగితే అమెరికన్ క్లబ్ అంటావేందిరా? అంటే అదేంది మావా? ఇన్సూరెన్స్ కొత్త బ్రాండా ఏంది? సామె ఎవరు సార్? నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ సింహపురి సిన్నోడు మందలేందంటే చెప్తా రామావా వదిలిపెడతానా? ఒరే వద్దురా సామె, నువ్వు పెట్టబల్లా నేను నడుచుకొని పోతాగానే, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో. చాలా మంది బండ్లు లక్షల్లో పెట్టి కొంటారు, కానీ దానికి ఇన్సూరెన్స్ చేయించుకోరు మా ఊళ్ళలాగా. మీరు కూడా మీ దగ్గర చాలా బండ్లు ఉంటాయి, ఎన్నో లక్షలు పెట్టి కొని ఉంటారు, కానీ ఇన్సూరెన్స్ చేయించుకోవడానికి కొంచెం ఆలోచిస్తారు. నా మాట ఏనంటే ఇన్సూరెన్స్ అనేది చాలా మంచిది. నాకు కూడా ఇన్సూరెన్స్ గురించి అంత పూర్తిగా తెలియదు. అన్ని విషయాలు ఒక అంగడి ఉంది, అక్కడికి పోయి తెలుసుకుందాం. ఎల్లారు వాంగ ఆల్వేస్ వెల్కమ్ టు, రండి. అభయ వచ్చేసాము. కరెక్ట్గా మనం నెల్లూరు నగరంలో ఉన్నా. నమస్తే, బాగున్నావా? కరెక్ట్గా మనం నెల్లూరు నగరంలో ఉన్న డైకాస్ రోడ్ సెంటర్ దగ్గర నుంచి 1 కిలోమీటర్ కూడా ఉండదు, 500 మీటర్లు ఉంటుంది. అదిగో ఆ మాటిని ఇన్సూరెన్స్ ఉంటే చాలా అంటే చాలా మంచిది. ఆ మందలు తెలియాలంటే ఆ మీదకి పోవాల్సిందే. లోపల ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషితో మాట్లాడదాం. బ్రో నమస్తే. నమస్తే అన్న. ఏది మందలు బాగున్నావా? బాగున్నా. మన అసలు ఇన్సూరెన్స్ కంపెనీ పేరు చెప్పు మన ఎవర్స్కి. మంది హెచ్ఎంయూజే ఇన్సూరెన్స్ సర్వీస్. మంది కంపెనీ కాదు, సర్వీసెస్ ఒకటే ఇస్తాం మనము. మనకి ఏంటంటే డిఫరెంట్ ఏజెంట్స్ సర్వీస్ అనేది మనం ఇస్తాం. సర్వీస్ అంటే ఏ విధంగా? కంపెనీస్ దగ్గర నుంచి మనం తీసుకొని, మీరు డైరెక్ట్ గా అన్ని కంపెనీస్ దగ్గరికి వెళ్ళారు కాబట్టి మధ్యలో మనం ఒక ఏజెన్సీ తీసుకొని దాన్ని నడిపిస్తున్నాం మనం. ఆ ఏజెన్సీ అనేది మీకు బైక్ పాలసీ కావాలి, డైరెక్ట్ గా బైక్ కంపెనీకి వెళ్ళారు. కొన్ని కంపెనీస్ మనకు అసలు నెల్లూరులో లేవు, బయట హైదరాబాదు, బెంగళూరు ఇలా ఉన్నాయి, చెన్నై. అక్కడి నుంచి మనం సర్వీస్ తీసుకొని మనం ఇస్తున్నాం మీకు. సరే, ఇప్పుడు బైక్కి వెళ్తా ఉంటే గబాకని గీత గీసుకుంది, లేదా మన పాటికి మనం వెళ్తున్నాము, ఎవరో ఒకరు పెట్రోల్ వచ్చి సప్పని డాష్ ఇస్తారు, అప్పుడు పరిస్థితి ఏంది? బైక్ కి కంపల్సరీ ఇన్సూరెన్స్ అనేది ఉండాలి. బైక్ కాదు, 2 వీలర్ కాదు, 3 వీలర్. ఈవెన్ మీరు కరెక్ట్ గా పోతున్నా కానీ అవతల వాళ్ళు వచ్చేవాళ్ళు ప్రొసీజర్ కరెక్ట్ గా మెయింటైన్ చేయరు. దాన్ని మీరు ఎప్పుడైతే ఇన్సూరెన్స్ ఉందనే మీ చేతి డబ్బులు పడకుండా ఇన్సూరెన్స్ కంపెనీ అనేది పే చేస్తుంది. అప్పుడు మీరు ఇన్సూరెన్స్ అనేది ఒకటి పే చేసుకుంటే, ఇప్పుడు సపోజ్ మీరు 60,000 70,000 ఇప్పుడు స్టార్టింగ్ లో పల్సర్ 150 బైక్ కొనాలన్నా కానీ 1,50,000 దాకా ఉంది. మీరు ఒక 1,500 కట్టి ఇన్సూరెన్స్ ఒక 1 ఇయర్ కట్టుకుంటే డ్యామేజ్ ప్రొటెక్షన్ వరకు మీకు 90% డ్యామేజ్ ప్రొటెక్షన్ వస్తుంది కదా. అది వస్తుంది, సేఫే కదా. మీ చేతి డబ్బులు పడవు, కంపెనీ అనేది ఇస్తుంది. 1,500 ఇన్సూరెన్స్ కట్టుకోరు, 1,50,000 పెట్టి బైక్ కొనుక్కుంటారు. ప్రజెంట్ అలానే ఉన్నారు. ఇన్సూరెన్సే కదా ఏముందిలే అనుకుంటారు. ఏముంది, ఎందుకు కట్టుకోవడం, ఆ డబ్బులు ఉంటే ఇంకా దేనికో దానికన్నా పనికి వస్తాయి అనుకుంటారు. అంటే కానీ అసలు మనం తెలియదు కదా. 10 లక్షలు పెట్టి కారు కొంటారు, కానీ 14,000 పెట్టి ఇన్సూరెన్స్ కొంటారు. మనం ఇన్సూరెన్స్ అనేది కొంచెం ముందుగా కట్టుకుంటే మనకి ఏమైనా జరిగినా కానీ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ప్రొటెక్షన్ అంటే జరగొద్దు అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయం. ఇన్సూరెన్స్ రేపు అనేది ఎట్లా ఉంటుందో తెలియదు, జరిగిన రోజు తెలుస్తుంది. అవును, అంటే ఏదో సామెత కూడా అంటారు, అంతా కాలేక ఆయన ఆకులు పట్టుకుంటే ఇంకేం లాభమా. సరే, ఇప్పుడు మనది వచ్చేసి ఎట్ట చెక్ చేసుకోవాలి మన హెచ్ఎంయూజే అంటే కంపెనీ? మంది గూగుల్ మ్యాప్స్ లో ఉంది, ఎక్కడ కొట్టినా కానీ డైరెక్ట్ గా మన లొకేషన్ చూపిస్తుంది. లేదంటే ఆన్లైన్ సర్వీస్ మనం ఉంది, ఏపీ వైడ్ ఎక్కడైనా కానీ ఇస్తాము. మీకు ఏంటంటే బిఫోర్ ఇన్సూరెన్స్ కంప్లీట్ అయిపోయే ముందు రెన్యువల్ కాల్స్ ఏంటంటే మనం ఇవాళ ఎండ్ అయిపోతుంది అన్నప్పుడు ఏంటంటే మాకు కాంటాక్ట్ చేస్తే మేము దాన్ని ఆన్ డేట్లో ఆన్లైన్లో మీకు రెన్యువల్ చేయించేస్తాం. ఇది ఒకసారి లైవ్ లో చూపించగలరా? లైవ్ లో ఉంటుంది. మనకి ఏంటంటే డైరెక్ట్ ఏజెన్సీ, మన థర్డ్ పార్టీస్ దగ్గర నుంచి తీసుకోము. మీరు ఒకసారి చూడండి పోర్టల్స్ ఇవి. ఇది పోర్టల్స్, ఇది ఫ్యూచర్ జనరల్, ఇది డైరెక్ట్ కంపెనీస్. ఇది మనము మన దగ్గర డేటా ఎలా ఉంటుందంటే, మీరు ఎప్పటి నుంచి వచ్చినా కానీ లాస్ట్, ఇప్పుడు సపోజ్ ఇది అనుకోండి, ఇది లాస్ట్ మంత్ డేటా, ఇది
లాస్ట్ మంత్ డేటా మన ఇట్లా కొట్టగానే మన దగ్గర ఏదైతే పే చేశారో అంటే అది 1 year మొత్తం వచ్చేస్తుంది మనకు. అబ్బా మీకు 1 year ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఒక 1 year ఉంటుంది. ఆ 1 year లో మీరు ఎప్పుడైనా మిస్ అయినా కానీ మా సైట్ నుంచి మేము డౌన్లోడ్ చేసి మీకు ఇమీడియట్ గా డేటా మీ దగ్గర ఆ డేటా అనేది మా దగ్గర ఉంటుంది. 1 year కాదు 2 years 3 years అనేది కూడా కంటిన్యూ డేటా అనేది మేము మెయింటైన్ చేస్తాం కంపల్సరీ. డిఫరెంట్ ఇట్లా ఇది ఐసిఐసి పోర్టల్ ఇట్లా ప్రతి దాంట్లో అనేది మాకు ఏజెన్సీ ఉంది కాబట్టి మేము డైరెక్ట్ గానే చేసిస్తాం. సరే ఇప్పుడు నేను 1 లక్ష రూపాయలు పెట్టి బండి కొనుక్కున్నాను, కబక్కని ఏదో గీత గీసుకుందో లేకపోతే ఏదో ఒకటి ఇరిగింది అనుకో ఫుట్ రష్ లో ఇంకేదన్నానో, మనం ఏ విధంగా మనం డబ్బులు వెనక లాక్కోవాలా అన్నా? మీరు కంపెనీస్ లో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కొన్ని కంపెనీస్ లో. ఇన్ కేస్ కంపెనీస్ లో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ లేకపోతే ముందు మీరు పే చేసుకుంటే మా దగ్గరకు వచ్చి మేము ఎట్లా చేయాలి అనేది క్లెయిమ్ ఇంటిమేషన్ ఇస్తాము. క్లెయిమ్ ఇంటిమేషన్ ఇచ్చాక 7 working days లో అనేది మీకు అనేది క్లెయిమ్ అనేది జెన్యూన్ గా ఫుల్ఫిల్ అవుతుంది. 7 రోజుల్లో 7 రోజులు మీకు వస్తుంది. మీరు ఎప్పుడైతే పే చేస్తారో దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ మీరు ఫాలో అవ్వాలి. ఎలా జరిగింది ఏంది అనేది ఆ ప్రొసీజర్ ప్రకారంగా మీరు ఫాలో అయినప్పుడు ఏంటంటే అది కంపల్సరీ 7 working days లో మీకు వస్తుంది. మీరు ఎంతైనా పే చేసినా కానీ. ఇప్పుడు ఇన్సూరెన్స్ లో 3 types ఉంటుంది. 1 థర్డ్ పార్టీ, 1 నార్మల్, 1 నిల్ డిపో. థర్డ్ పార్టీ అనే ఇప్పుడు కాదు మామూలుగా నాకు టీడీపీ పార్టీ తెలుసు, వైసీపీ పార్టీ తెలుసు, బీజేపీ పార్టీ తెలుసు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఈ పార్టీ తెలిసినా తెలియకపోయినా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. వెహికల్ తోలే వాళ్ళు ఇట్లా కూడా ఉంటది, అది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఒక పోలీస్ వాళ్ళు అధికారులు ఎప్పుడైనా ఆపినప్పుడు పోలీస్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు అక్కడ ఫుల్ ఇన్సూరెన్స్ ఉందా లేదా అని అడగదు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఈజ్ మ్యాండేటరీ. అది బేస్డ్ ఆన్ సీసీ. ఒక వెహికల్ కి వచ్చేసరికి ఇప్పుడు మీరు పల్సర్ 150 తోలుతున్నారంటే అది 850 రూపీస్ పడుతుంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. అదే మీరు బుల్లెట్ తోలుతున్నారంటే 1660 రూపీస్ వస్తుంది. అది డిఫరెంట్ సీసీని బేస్ చేసుకుని ఉంటుంది. ఆ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వల్ల కంపెనీ అనేది అవతల వాళ్ళకి మీకు క్లెయిమ్ ఇస్తుంది అమౌంట్. అదే అడగబోతున్నాను. ఇప్పుడు నా పార్టీకి నేను వెళ్తున్నా, ఎవరో వచ్చి కొంచెం తగిలిచ్చారు, నేను డబ్బులు అడగతా, డబ్బులు కట్టించండి ఏంది ఇది ఎందుకు గుర్తేశారు కదా అంటే ఓడేమో పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. అప్పుడు ఏ విధంగా అబ్బాయి అప్పుడు ఏంటంటే వాళ్ళకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. దాన్ని వాళ్ళు క్లెయిమ్ చేసుకోవాలి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కి మీనింగే అదనమాట. ఇప్పుడు మీరు డబ్బులు ఉండి ఉండొచ్చు ఉండకపోవచ్చు మీ దగ్గర, ఉంటే మీరు బేర్ చేస్తారు. లేని పక్షాన్ని ఏంటంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ పెట్టుకుంటే ఇన్సూరెన్స్ వాళ్ళు ఎంతైతే డిమాండ్ చేస్తారో అది వాళ్ళ క్లెయిమ్ అదే జెన్యూనా లేదా అనేది ఒక ఇన్స్పెక్షన్ వస్తుంది, సర్వేర్ వస్తారు. సర్వేని బేస్ చేసుకొని వాళ్ళు చెప్పిన దాన్ని చూసుకొని అది ఖచ్చితంగా అనేది వాళ్ళు ఎంతైతే డిమాండ్ చేస్తారో అది కోర్టుకి వెళ్తుంది. కోర్టు దగ్గర నుంచి వస్తుంది టోటల్. బ్రో ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కాలంలో బయటకు బాగా వినిపించేది ఏంటంటే ఫేక్. అవునన్నా, సాఫ్ట్వేర్ అదే అంటున్నా, సాఫ్ట్వేర్లు ఫేక్ పెడుతుంటారు. ఏం చేయాలన్నా ఫేకే. ఇప్పుడు ఇన్సూరెన్స్కి వచ్చే సమయానికి ఫేక్ ఇన్సూరెన్స్లు. నా ఫేక్ ఇన్సూరెన్స్ వల్ల వచ్చేది ఏంటంటే ఈ రోజుకి వర్క్ అయిపోతుంది. పొద్దున మనం ఇందాకే డిస్కస్ చేసుకున్నాం. ఇలా జరిగినప్పుడు ఏంటంటే మనం ఫ్యామిలీ మీద బర్డెన్ పడకుండా ఇన్సూరెన్స్ కంపెనీ అనేది వాడు మీకు ప్రొటెక్షన్ ఇస్తున్నాడు, క్లెయిమ్ ఇస్తున్నాడు కదా. ఈ రోజుకి చూసుకుంటే సరిపోదు. మన దగ్గర అలాంటి ఏమి ఉండవు అన్న. 100% జెన్యూన్. మీరు ఇన్సూరెన్స్ కట్టుకున్నారంటే నేషనల్ వైడ్ వాహన్ సైట్ అనేది ఒకటి ఉంది. వాహన్ సైట్ అది ఎవరికైనా కానీ విజిబుల్ గానే ఉంటుంది. ఆ విజిబుల్ సైట్ అనేది నేను మీకు ఒకసారి చూపిస్తాను. నేషనల్ వాహన్ అనేది ఎవరైనా చూడొచ్చు. ఆన్లైన్లో లాగిన్ చేసుకొని వాళ్ళ వెహికల్ నెంబర్ ఏదైతే డిస్ప్లే అవుతుందో డిస్ప్లే చేసి చూస్తే ఆ ఇన్సూరెన్స్ అనేది ఎప్పటి వరకు ఉంటుందో అంటే మనం కట్టిన 24 hours లో వాహనాలు అప్డేట్ అయిపోతుంది. ఇది చూడండి, ఇది రీసెంట్ గా 2 days బ్యాక్ కట్టింది. ఇది 03 August 2025 నెక్స్ట్ ఇయర్ అప్డేట్ అయిపోయింది. అదే ఫేక్ ఇన్సూరెన్స్ అయితే ఇలా రాదు. మనం ఎప్పుడైనా కానీ ఎక్కడి నుంచి అయినా కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సరే ఇప్పుడు మొత్తం మీది ఆన్లైన్ సర్వీసులు, ఆన్లైన్ సర్వీస్ ఆఫీస్కి వచ్చినా కానీ బాగా రెస్పాండ్ అవుతారు. సరే వాట్సాప్ లో ఏదన్నా ఇప్పుడు చాలా మంది వాట్సాప్ నెంబర్లు చూస్తారు, ఎలాగో మీ నెంబర్ కింద స్క్రోలింగ్ అవుతుంది కాబట్టి ఆ నెంబర్కి హాయ్ అని పెడితే మేము ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతాం. ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఉంటుంది. ఆ రెస్పాన్స్ మీకు ఏదైతే మాకేదైనా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే మాకు ఆర్సీ ఆధార్ కార్డ్ ఇసి ఇప్పుడు కేవైసీ మ్యాండేటరీ చేస్తున్నారు కాబట్టి ఆర్సీ ఆధార్ కార్డ్ ఇన్ కేస్ పాన్ కార్డ్కి పంపిస్తామంటే మేము ఒక 1 hour లో మీకు పాలసీ అనేది మీకు ఇస్తాం. ఇవి ఫుల్ ఇన్సూరెన్స్ చేయాలంటే వెహికల్ ఫొటోస్ కంపల్సరీ తీసుకోవాలి. వెహికల్ ఫొటోస్ తీసుకొని మాకు అవైలబిలిటీలో ఉంటే మేము కంపల్సరీ మేమే వెళ్తాం. ఇన్ కేస్ కస్టమర్ కానీ మాకు రెస్పాండ్ అయ్యి మాకు కొంచెం సపోర్ట్ చేశారంటే ఎక్కడి నుంచి అయినా కానీ ఫొటోస్ సపోర్ట్ చేసి ఫొటోస్ కాపీ పంపిస్తే ఇన్ టైం డేట్ అండ్ టైం లొకేషన్ యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు జీపీఆర్ఎస్ యాప్స్ ఉన్నాయి. ప్రజెంట్ ఎక్కడ ఉన్నామని అనేది ఓల్డ్ ఫొటోస్ తీసి పంపిస్తే మాకు ప్రాబ్లం అవుతుంది. అది యాప్ ఇన్స్టాల్ చేసుకొని మాకు సపోర్ట్గా నిలబడి చేయిస్తే మాత్రం మేము ఎక్కడి నుంచి అయినా కానీ ఫుల్ ఇన్సూరెన్స్ కూడా సపోర్ట్ ఇస్తాం. ఇప్పుడు నెల్లూరులో బయట ఆటోలే బండుల కన్నా ఎక్కువ ఆటోలు కనిపిస్తాయి మనకి. ఆటోలకి ఇన్సూరెన్స్ ఏ విధంగా ఉంటుంది? నా ఆటోలకి ఇన్సూరెన్స్ సేమ్ ప్యాటర్న్ ఉంటుంది.
వాళ్ళకి బట్ కాకపోతే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వాళ్ళు రూల్స్ ప్రకారంగా వెళ్తే ఆటోలో 4 in వాళ్ళే. బట్ కాకపోతే మన నెల్లూరులో కానీ ఎక్కడైనా కానీ ఆటోలో ఫుల్గా ఎంతమందినైనా ఎక్కించుకుంటారు, అది పోలీసు వాళ్ళు చూస్తూ ఉంటారు. బట్ కాకపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చేసరికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ 6694 6,694 రూపాయలు పడుతుంది. దాన్ని మనం కొంచెం కస్టమర్ ఏమైనా వస్తే డిస్కౌంట్ చేసి మనం చేసిస్తాము. రీసెంట్గా మాకు ఇవాళే కొంచెం క్లైమ్స్ వచ్చాయి, ఒకసారి చూడమా. ఆటోలు కూడా మేము క్లెయిమ్ అనేది మేము ఎట్లా రెస్పాండ్ అయ్యి చేస్తున్నాం అనేది కస్టమర్ ఇవాళ మాకు ఇచ్చారు. డ్యామేజ్ అయిందని అనేది, ఇట్లా గ్లాస్ బ్రేక్ అయ్యాయని. మేము ఈవెన్ ఆటోస్ కూడా ఏంటంటే క్లైమ్స్ మోస్ట్లీ ఆటోస్ క్లైమ్స్ పెట్టుకోరు, మేము ఆటోలు కూడా అనేది క్లైమ్స్ పెట్టి చేస్తాం. ఆ క్లైమ్ అనేది కూడా కస్టమర్ నెల్లూరు కస్టమర్ ఏనో మాకు కానీ వాట్సాప్ లోనే పంపించాడు, మేము మొత్తం ఇంటిమేషన్ ఇచ్చాం. అది పగిలింది, వాళ్ళ పేపర్స్ అన్ని పోస్ట్ లోనే ఉన్నాయి, ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు సార్. దాన్ని ఏంటంటే ఆయన మాకు ఆన్లైన్ లోనే పంపించాడు, మేము ఆన్లైన్ లోనే రెస్పాండ్ అయ్యేది. ఆటోలు కూడా క్లైమ్ ఇస్తున్నాం. మోస్ట్లీ ఆటోలకి నెల్లూరులో మనకి క్లైమ్స్ ఉండవు అనేసి టాక్ ఉంది, మేము ఆటోలు కూడా క్లైమ్ ఇస్తాం కంపల్సరీ. ఏ బండికైనా మేము క్లైమ్ ఇస్తాం, అంటే మేము సర్వీస్ కంపల్సరీ ఇస్తాం యాడైనా సరే. బట్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి కస్టమర్. ఎవరు సో అది మందల చూశారు కదా పిల్లవాడు ఏ విధంగా చెప్పాడా. నాకు తెలిసినంత వరకు మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంది. దయచేసి ఇన్సూరెన్స్ లేని వాళ్ళు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేయించుకోండి. ఈ పిల్లడు కథకమని చెప్పాడు, నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇదిగో కింద పోతా ఉంటుంది చూడండి. ఏం డౌట్లు కానీ ఫోన్ కొట్టండి, బాగా రెస్పాండ్ అవుతాడు. ఇంకా మీరు పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఆఫీస్ కూడా వచ్చేసింది, అది అవే మందల వెళ్ళొచ్చేది అయితే. ఓకే అన్న, సరే అయితే థ్యాంక్స్ అన్న. వాళ్ళే కూడా థ్యాంక్స్, ఎందుకు మంచి ఇన్ఫర్మేషన్ చెప్పావు. ఎందుకంటే మన ఎవరికి ఎప్పుడు ఫుడ్ ఇయే కాదు, ఇలాంటి వీడియోలు కూడా చేస్తాను మాట ఇచ్చా, చేసేసాం. అది మందల ఎవరు అది మందల మరో మందలతో మళ్ళీ మీ ముందుకు వస్తా. కెమెరామెన్ తరుణ్తో సింహపూరి సిన్నాడు సుజిత్, నెల్లూరు నుంచి.